నమస్తే అండి, నేను రజా. నరేంద్ర మోడీ గారి మనస్సును గెలుచుకున్నటువంటి నారా లోకేష్ గారు ఎందుకు ఇలా చెప్తున్నారో కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఈ యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ టు ఎండ్ బ్యాక్ ఎండ్ లో ఉండి పనిచేసిందే నారా లోకేష్ గారు. ఆ విషయం నరేంద్ర మోడీ గారికి తెలుస్తుంది. మీరు అడగొచ్చు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పినారు కదా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పినారు కదా అంటే, ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే. కానీ నారా లోకేష్ గారు దీని మీద పూర్తి స్థాయి అన్నిటిని కూడా ఈయనే సమన్వయం చేసుకుని ముందడుగు వేయడం అయితే జరిగిందన్నమాట. సో ఈ విషయం మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతి అడుగు వ్యూహాత్మకంగా ఉంటుందని చెప్పొచ్చు. తాజాగా విశాఖపట్నంలో జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఒక్కడమే కాదు, అక్కడ ఇచ్చినటువంటి ప్రసంగం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి పేరు, నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబుతూ శుభాకాంక్షలు తెలియజేసినారు. కానీ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం నిర్వహించారని చెప్పేసి కొనియాడారు. అయితే మంత్రి నారా లోకేష్ గారి పేరును మాత్రం ప్రత్యేకంగా హైలైట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చెప్పినా కదా ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంకి హీరోల్ ప్లే బ్యాక్ ఎండ్ లో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ కూడా, అంటే ఇది నిర్వహించలేదని చెప్పేసి, బట్ కంటికి రెప్పలా కొనసాగేలా చేసింది మాత్రం నారా లోకేష్ గారు. అది ఆ విషయం బహుశా మన నరేంద్ర మోడీ గారికి తెలిసింది. సో అందుకోసం అని చెప్పేసి స్పెషల్ అప్రిషియేషన్ చేసినారు నారా లోకేష్ గారికి. ప్రధాని మోడీ గారి స్పీచ్ లో లోకేష్ గారు చేసినటువంటి కృషికి సంబంధించి ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు. ఎంతో తక్కువ సమయంలో యువతను ఒకే వేదికపై తీసుకురావడం పెద్ద సవాలుగా ఉంటే లోకేష్ ఆ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారని చెప్పేసి ప్రశంసించడం అయితే జరిగింది. ఎందుకంటే నేను నిలబడి వీడియో చేసిన గిరిజన విద్యార్థులు, బాలలు ఎవరైతే ఉంటారో 25,000 మంది చేత యోగాసనాలు నేను ప్రాక్టీస్ చేయిస్తున్నారు అన్నమాట. అంటే అర్థం చేసుకోండి, నేను నారా లోకేష్ గారి సమక్షంలోనే అది జరిగింది. అదే సమయంలో మోదీ గారు ఇతర నేతలపై కూడా విమర్శలు చేయలేదు. లోకేష్ గారిని ప్రస్తావించిన తీరు, ఆయన ప్రత్యేకంగా ప్రోత్సహించినట్లయితే స్పష్టంగా అయితే నేను కనిపించింది అన్నమాట. మొత్తానికైతే నారా లోకేష్ గారు చేసినటువంటి పనికి నేను ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారినో లేదా పవన్ కళ్యాణ్ గారినో మరొకరిని నారా చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ ఎండ్ లో ఆయన రకరకాల పనులతో బిజీగా ఉంటే నారా లోకేష్ గారు స్టార్ట్ టు ఎండ్ ఆయనే తీసుకుని నేను పనిచేస్తున్నారు అనమాట. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి మోడీ గారు స్పెషల్ అప్రిషియేట్ చేస్తున్నారు నారా లోకేష్ గారు.